రైల్వే ప్రాజెక్టు పనులు క్రిస్ సిటీ ఏపీఐసి సంబంధించి దుగ్గరాజపట్నం పనులు శ్రీ సిటీలోని ఎల్జీ కంపెనీకి సంబంధించి ఫేజ్ 1 ఫేజ్ 2 అంశాలపై పలు భూ సంబంధిత పెండింగ్ వైజాగ్ చెన్నై కారిడార్ పైప్లైన్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైల్వే ప్రాజెక్టు పనులు వైజాగ్ చెన్నై కారిడార్ పైప్లైన్ పనులు క్రిస్ సిటీ ఏపీఐసి సంబంధించి దుగ్గరాజపట్నం పనులు శ్రీ సిటీలోని ఎల్జీ కంపెనీకి సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో సదరన్ రైల్వే సిపిఎం బిఎన్ఎస్ చలం సంబంధిత మండలాల తహసీల్దార్లు కాంట్రాక్టర్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పురోగతిలో ఉన్న పనులపై రేణిగుంట పోడి రేణిగుంట గూడూరు బాలైపల్లి వెంకటగిరి రేణిగుంట శ్రీకాళహస్తి తిరుపతి పాకాల సదరన్ రైల్వేస్ అరక్కోణం రేణిగుంట గుమ్మడిపూడి గూడూరుకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగంగా చేయాలన్నారు. క్రిస్ సిటీకి సంబంధించి భూసేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. శ్రీ సిటీలోని ఫేజ్ 1 ఫేజ్ 2 పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్టీఓలను ఆదేశించారు. దుగ్గరాజపట్నానికి సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలా చూడాలన్నారు. అలాగే అందరు అధికారులు కలిసి సమన్వయంతో పెండింగ్ పనులను నిర్దేశించిన గడువులో పూర్తి చేయాలన్నారు. ఏపీఐసి ప్యాకేజ్ 5 ఏడీబీ రోడ్లు వైజాగ్ చెన్నై కారిడార్ పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి సూళ్లూరుపేట ఆర్డీఓలు భానుప్రకాష్ రెడ్డి కిరణ్మయి తిరుపతి రైల్వే డిప్యూటీ సిఈ వామనమూర్తి రైల్వే ప్రాజెక్టు ఏఈ రాధాకృష్ణ నెల్లూరు ఏపీఐసి జోనల్ మేనేజర్లు విజయభరత్ రెడ్డి ఎల్ శివకుమార్ డిఐసి జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ సత్యవేడు వాకాడు కోట సంబంధిత తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.